కొత్త బైక్ మీకోసమే డాడీ అంటే మా డాడీ అస్సలు నమ్మలేదు. హలో గైస్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మ్యాటర్ ఏమంటే రీసెంట్ గా హీరో వాళ్ళు 125cc తో గ్లామర్ ఎక్స్ అనే బండి అయితే రిలీజ్ చేశారు. అది చూసాక నాకు మా భయ్యాకి అయితే సూపర్ గా నచ్చేసింది. ఎలాగో ఇంట్లో ఉన్న బండి పాత అయింది కదా, సో డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం రా అన్నాడు. మ్యాటర్ మా మమ్మీకి చెప్తే ఓకే నాన్న అనింది. లేట్ చెక్ షోరూమ్ కాల్ చేసి బైక్ అవైలబుల్ గా ఉందంటే కీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సార్, వచ్చి తీసుకెళ్ళిపోండి అన్నారు. రాసి పెట్టుంటే ఏది ఆగదన్నట్టు అన్ని మా ఫేవర్ లోనే ఉన్నాయి. సో నీడు భయ్య మాజేది అయితే స్టార్ట్ అయిపోయాం డెలివరీ తీసుకునేదానికి. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది. చిన్నప్పుడు డాడీ బైక్ లో ఒక రౌండ్ అయ్యిందే మడి ఎండ్ అవ్వదు. అలాంటి ఈ రోజు డాడీకి తెలియకుండా డాడీకి సర్ప్రైజ్ ఇస్తున్నాం. నాకైతే క్రేజీ ఫీల్ ఉంది. మాటలోనే మనం అయితే షోరూమ్ కి అయితే వచ్చేసాం. షోరూమ్ లో పేపర్ వర్క్ అంతా మా చాచా తీసుకున్నాడు. ఇంకా మన బ్రో గురించి తెలిసిందే కదా, ఏదో ఒక రాకన వదలదు. స్లో మోషన్ వస్తాను ఓజీ బీజం వేయి బ్రో అన్నాడు. ఆ వాక్ చూస్తుంటే ఓజీ కాస్త పీజీ అయింది. ఇదే మన బైక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా మన పెద్ద మనుషులంతా డిస్కౌంట్ గురించి మాట్లాడుతున్నారు. డిస్కౌంట్ ఇప్పటికే చాలా ఇచ్చాం సార్, మేమైతే ఒక హెల్మెట్ ఇవ్వగలం, అంతకు మించి ఏమి ఇవ్వలేమన్నారు. ఫైనల్లీ మన బైక్ అయితే డెలివరీ అయిపోయింది. బిస్మిల్లా. బైక్ అయితే క్రేజీ ఉంది గైస్. సో ఫస్ట్ రైడ్ అయితే భయ దగ్గర అయిపోద్దాం. అలా ఫస్ట్ మూవ్ పెద్దోళ్ళు చేస్తే మనం అయితే ఇచ్చి పడేయచ్చు. బైక్ ఉంటేనే ఫస్ట్ చేసే పని ఫుల్ టైం. మీకు ఈ బండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పెట్రోల్ అయితే 9 లీటర్స్ పట్టింది. ఇంకా మన బ్రో అయితే హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు. లైట్ గా స్నాక్స్ చేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. డాడీ ఎలా రియాక్ట్ అయ్యాడో పార్ట్ 2 లో చెప్తా. మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆఫ్ వ్లాగ్స్. ప్యూ ప్యూ.